గంగులు. ఓ ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేయి. ముందు మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి నాకు ఇవ్వండి. ఎందుకమ్మా? అలా కాదండి, నా డబ్బులు కూడా తీస్తాను, ఇవ్వండి. ఏం కోసం ఇవ్వండి. ఇవ్వండి. 740. ఉంటాయిలేండి. ఇవి మొత్తం 5,000 ఉన్నాయి. ఇప్పుడు గేమ్ ఏంటంటే మన 5గురం అటుపక్క గోడ వైపు తిరిగి నుంచుంటాం. ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళిద్దరికి డబ్బులు ఇస్తాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ రూమ్ లోనే డిఫరెంట్ ప్లేసుల్లో దాచిపెట్టమని చెప్తాం. వాళ్ళు 1, 2, 3 అనగానే మనం ఈ డబ్బులు వెతకడం స్టార్ట్ చేయాలి. 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు తెస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరి దగ్గర అయితే తక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు. బాబు 10 రూపాయలు కూడా కనిపించట్లేదు. నిర్మల్ సార్ గీడుంది, గాడగా సార్ ఈడ చూడండి. గట్ల చూసినా ఏం మనిషి ఈడ సార్. అయ్యో 1000 దొరికినాయి. 1500. సాంబమూర్తి ఇక్కడ. మీకెంత చెప్పండి. నాకు 30. నీ 30 ఎవడ కావాలయా? మాట్లాడబెట్టయా? దొరకలేదు సార్. ఏమీ లేనోడు ఈ సీట్లో కూర్చోడానికి అనర్హుడు. వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చో. సార్ అలా అనకండి సార్. చెప్తే వెళ్ళవేంటి? ప్లీజ్ సార్ అలా అనకండి సార్. సార్ దొరికినాయి సార్, దొరికినాయి సార్. టైం అప్. స్టాప్. ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి చెప్పండి. మీ దగ్గర ఎంత? 1500. మీ దగ్గర 2000 సార్. మీ దగ్గర 300. మీ దగ్గర 30 రూపీస్. గేమ్ డిజైన్ చేసిన నీ దగ్గర 30. వెళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోపో. చొక్కర చొక్కి యువర్ ఎలిమినేటెడ్. సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా ఇంతకీ మీరేం జోనర్ రాస్తారు సార్? మీదేది? యాక్షన్ డ్రామా. అంటే మీరు అంతా మైకం కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా. అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం కదిలేస్తాన్ని మటర్లు దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి. క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ వెస్ట్ అంటే చూసానండి, చాలా బాగుంటది. దాంట్లో ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాసా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడు సెకండ్ సీజన్ లో 3వ ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నాను బాబు. నాకు వద్దు. కొట్టుకోకండి ప్లీజ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసినాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుక్కర చుంకి అంటే ఎంత గొప్ప సినిమానా? రే ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంటరా? నేను సేఫ్. హలో గూగుల్, చుంకర చుంకి. గంగులు గారు ఏం చుంకి అండి? చుక్కర చుంకి. నేను చెప్పేది అర్థం కావట్లే. మీరు ఒకసారి చెప్పరా ప్లీజ్. అది కాదబ్బా. చెప్పరా ఏది పడితే అది చెప్తే గూగుల్ చుక్కర చుంకి. నమస్కారం సార్. నమస్కారం సామూర్తి. బాగున్నారా? బాగున్నాను. నిర్మాత అనుకుంటా. కూర్చోండి. అలాగే వస్తా. రైటర్ అనుకుంటా. ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్? వీడెంత సీరియస్గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా? పరిస్థితి నుండి పక్క పోలీసుడే. వద్దు పర్లేదు, మీరు ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చేది వదిలేస్తాడేమో. ఇదిగోండి సార్.
అమ్మయ్య పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. రే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంత లేదు, వాడి జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ ఏంటని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో, సార్ నేను దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. వద్దు సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్. సార్ సార్ సారీ సార్. సార్ ఇంకెప్పుడు చేయను సార్. సంకగోక కొడతాడేమన్నారు. ఆలోచించడానికైనా ఓ అర్హత ఉండాలి. మీరు ఎంత ఆలోచించినా చివరికి ఓకేది నాకదే. ప్రొడ్యూసర్ గారికి నేను కథ చేస్తున్నప్పుడు కళ్ళల్లో ఒక హిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. తలా ఒక 10వ పరకో పాడేస్తాను, టైం వేస్ట్ చేయకుండా నాకదే ఓకే అని చెప్పండి. ఎగేసుకుని వచ్చేసారు. మీ కథే బెస్ట్ అనుకోవటం మానేసి అందరి కథల్లో బెస్ట్ కథని ఎలా ఎంపిక చేయాలో అది ఆలోచిస్తే మంచిది. అవును సార్, నాకు కూడా ఎందుకో మేడం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం గ్రేట్ అనుకోవడం ఓకే అండి, కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవడం ఇస్ రాంగ్. ఓహో, అప్పుడే మీరందరూ గ్రూప్ అయిపోయారా? ఆయన ఇక్కడ చెప్పింది యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఓకే, అయితే నా గురువు గారిది అవుద్ది, లేకపోతే నాదవుద్ది. అంటే మగవాళ్ళు రాస్తే కథ, ఆడవాళ్ళు రాస్తే చెత్త, అదే కదా మీ ఉద్దేశం? అలా ఎందుకు అనుకుంటారండి? ఎందుకంటే ఆడ మగ పోటీ పడినప్పుడు ఆడదాని గెలుపుని ఏ మగాడు ఒప్పుకోడు. అందుకు అయినా ప్రతి మగాడి విజయానికి ఒక ఆడుతుందంటారు తెలుసా? అక్కడ కూడా వెనకే ఉంది అంటున్నా. నువ్వే మాట్లాడవా? నేనేం మాట్లాడు, నాకు కదే మొత్తం మాట్లాడు. అబ్బో, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇక్కడ బేసిక్ గా ఒకసారి నేను బరిలోకి దిగాక పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పర్సన్స్ ఎవరైనా, పర్పస్ ఏదైనా, పగలైనా రాత్రైనా గెలుపు నాదే. నాదే పక్కా నీదేనా? నాదే. అవును. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. హలో, అర్థం కాలే. చుంకర చుంకి చూసారా? అర్థమైంది. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు కనబడితే పర్సెంటేజ్ ఏమో. ఏం తెలియని ట్యాక్ చేద్దాం. దొరికిపోయాం. అమ్మాయి వెళ్ళిపోయినట్టున్నాడు. హాయ్ సార్. ఉంది ఉంది సార్, డీప్గా ఉంది. లోపల నా దగ్గర అమ్మాయి వెళ్ళిపోయాడు. ఎవరు యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు చెప్పండి. చూడండి గురుగారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో పోటీ పట్టడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉందా? అసలు ఎవరన్నా ఒక రచయిత దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశారా? 30 సినిమాలకి ఎవరైనా అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారా? రేయిం బౌల్డ్ ఎవరైనా కొరియన్ సినిమాలు చూసారా? ఇంకెందుకంటే దేబ్ర మొహాలు వేసుకొని కూర్చున్నారు. బయలుదేరండి, నాకదే ఓకే అవుద్ది. ఒరే ప్రసాద్, నీ కథ ఓకే అయితే మరి నాది? అంటే గురువు గారు, నా ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళు. అయినా సముద్రానికి పిల్లగాలతో పోటీ ఏంట్రా? అబ్బా, ఒక్క మాటతో వీళ్ళందరూ భలే సమాధానం చెప్పారు గురువు గారు.
మీకు తెలుసో లేదో దాహం వేస్తే సముద్రం నీళ్ళు కాదు కాలువ నీళ్ళే తాగేది. అబ్బో అంటే అది మంచి కథలు రాయడం అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీ కాదు. ఏంటండి ఏమన్నారు? తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నా కథ టైటిలా మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప ఏ తప్పు? దొంగతనం చిన్నప్పటి నుంచి దొంగ పోలీసు ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేయండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నాను. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబోళ్ళకి ఫోన్ చేస్తానండి. ఆగు, నువ్వు ఆగు. ప్రసాద్ సారీ చెప్పండి. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ఇదిగో. ప్రసాద్ మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఏంటి దొంగ టాపిక్ వదలట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే ఈ అదవస్తులంతా మాట్లాడుకుంటున్నారు. ఇదేదో సినిమా ఆఫీస్ లో ఉంది. వీళ్ళేమో రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిక్చర్ అనుకుంటా ఎదుగుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం. బాగా బాగా కూర్చోవచ్చు. అబ్బో ఎన్నాళ్ళైంది ఫీల్డ్ లో ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో. కనబడితే దొరికిపోతాం. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్ము, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది? అంటావేంటే? అని నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు. పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? మీ స్క్రిప్ట్ ఎక్కడ? ఇదిగో నాది ఎక్కడ. నాది ఎక్కడ? అక్కడ. అంటే నువ్వు బుర్రలోనే రాసుకుంటావా? అంటే నీకు పెన్ను పేపర్లు ఏం అవసరం లేదా? సీన్ అడిగితే బుర్రలోంచి తీసి ఇచ్చేస్తావా? ఎవడన్నా డైలాగ్ రాయాలన్నా అక్కడికి వచ్చి రాయాలా? అసలు నువ్వు అసిస్టెంట్ ని పెట్టుకుంటే. సార్ నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కొంచెంసేపు ఆగడగండి. నేను ఇక్కడే ఉంటాను కదా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కుక్క ఏమన్నా వెంట పడిందా? అది దాని వెనక నువ్వు పడ్డావా? గొప్ప తీసుడు దొంగవా ఏంటి? పోలీసులు వెనక పడ్డారా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వేమనుకోపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటాను. నేను ఎక్కడికి కూర్చుంటాను. వాడు వచ్చి 4 ఏళ్ళు అడొద్దు. నువ్వే చిన్నప్పుడు నుంచి ఇక్కడే కూర్చో.